ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఏంటి చంద్రిక ఇది? నువ్వెంతో బాధ్యతగా చూసుకునేదానివి అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఇంట్లో కూడా ఏ విషయాలు పట్టించుకోవట్లేదు తెలుసా? నా గురించి వదిలేసో పాప గురించి పట్టించుకోవట్లేదు, కనీసం మా అమ్మ గురించి కూడా పట్టించుకోవట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? పాప మీరు కన్న బిడ్డనా లేక అడాప్ట్ చేసుకున్నారని మొహం మీదే అడిగారు. పాపనింత నిర్లక్ష్యంగా పెంచుతున్నారా అని చివాట్లు పెట్టాడు. నిజంగా నువ్వు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది చంద్రిక. సరే వదిలే, ఇంతకీ పాపం చూడొచ్చా? చూడొచ్చమ్మా. మీరు వెళ్ళి పాపం చూస్తూ ఉండండి, నేను వెళ్ళి బిల్ సెటిల్ చేసి వస్తాను. తల్లి, బంగారు తల్లి, నీకేం కాలేదు కదా? సారీ అమ్మా, నీ గురించి నేను అసలు పట్టించుకోవడం లేదు. ఇక నుంచి నేనే కష్టం రానివ్వను. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. భరత్, పాపా, అమ్మా ఇంటికి వెళ్దాం పద. ఏమండి, పాపను ఒకసారి ఇవ్వండి. అవసరం లేదు. పాప గురించి నువ్వేం చూసుకోవాల్సిన అవసరం లేదు. పాప నేనే చూసుకుంటాను. అమ్మా మనం వెళ్దాం పద. ఇక నుంచి పాప బాధ్యత నువ్వే చూసుకో. తనకేమీ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట పాపకి మాత్రం ఇలాంటి పరిస్థితి రాకూడదు. రామ్మ వెళ్దాం. ఏమండి మేడం, ఆంటీ ఆగండి. ఏంటంటే మీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు? ఇందులో చంద్రిక తప్పే ఉంది చెప్పండి. అది కాదా ఆంటీ? అరే కనీసం పాపని కూడా చూసుకునివ్వకుండా చేతులంచెలు లాగేసుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. కనీసం తనతో పాటు రమ్మని కూడా పిలవకుండా పాప నొక్కతనే తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తననలా వదిలేశారేంటంటే ఇది ఎంతవరకు న్యాయం? న్యాయం కాదని నాకు తెలుసుమా, కానీ ఏం చేయని చెప్పు. స్వామీజీ ముందే హెచ్చరించారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరుగుతూ ఉంది. చూడమ్మా, నాకెవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు. నా మనవరాలు, నా కొడుకు, కోడలు అందరూ బావుండాలని కోరుకుంటాను. ఏ ఒక్కరి వల్ల ఇంకొకరికి కష్టం వస్తుంది అనుకుంటే నేనెవరిని క్షమించలేను. చంద్రిక గురించి, భరత్ గురించి ఆలోచిస్తూ నేను పాప జీవితాన్ని నాశనం చేయలేను. అది కాదండి. చూడమ్మా, ఇప్పటి వరకు నేను కూడా ఇది జరిగేదా జరగందా అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు పాప పరిస్థితి చూసిన తర్వాత ఇవన్నీ నమ్మాల్సి వస్తుంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. వాళ్ళిద్దరూ కలిసుంటే ఖచ్చితంగా ప్రమాదమే. వాళ్ళు విడిపోవడమే మంచిది. అందుకే మనసుకి బాధగా ఉన్నా సరే నేను భరత్ వెంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏమనుకోకు.
ఇదేంటి వీళ్ళిద్దరే వచ్చారు, చంద్రిక రాలేదు? భరత్, పాపకెలా ఉంది? ఏ ప్రాబ్లం లేదు కదా? ఏ ప్రాబ్లం లేదు, ప్రస్తుతానికి బానే ఉంది. డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఏంటో భరత్, ఇంట్లో ఇంతమంది ఉండి కూడా కనీసం పాపని పట్టించుకునే వాళ్లే లేరు. చంద్రికకి కనీసం పాపని చూసుకునే తీరిక లేకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చెప్పేది నిజమే రుద్రాణి. ఈ ఇంట్లో అందరూ బిజీ, పాప గురించి పట్టించుకునే వాళ్లే లేరు అసలు. ఎందుకు భరత్, నేనున్నాను కదా. ఇక నుంచి పాప బాధ్యత నాది. నేను తనని కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడుకు. ఇటు అరే భరత్, వద్దు రుద్రాణి, నేనెవరి మీద డిపెండ్ కాదలుచుకోలేదు. నా పాపని నేను చూసుకోగలను. అదేంటి భరత్ అలా అంటావు? ఇంట్లో మనం అందరం ఉన్నదెందుకు? చంద్రిక ఏదన్నా బిజీలో ఉన్నా కానీ మేమందరం లేవా? అసలు పాప గురించి నువ్వేం పట్టించుకోకు, అంతా నేను చూసుకుంటాను. నేనున్నాను కదా. చాలా థ్యాంక్స్ రుద్రాణి. కన్నతల్లి కనీసం పట్టించుకోకపోయినా నువ్వైనా పట్టించుకుంటున్నావు, అదే చాలు. అయినా నేనున్నానుగా, నేను చూసుకుంటానులే. భరత్, ఏంటత్తయ్యా, మీ అబ్బాయి చంద్రిక మీద ద్వేషం బాగా పెంచుకుంటున్నట్టున్నాడు. మొత్తానికి అన్నమాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది సరే కానీ మీరిద్దరూ వచ్చారు కానీ చంద్రిక రాలేదేంటి? తను హాస్పిటల్లోనే ఉంది. అంటే తనను వదిలేసి వచ్చారా? అమ్మయ్యా, నాకు కావాల్సింది కూడా అదే కదా. కారణం ఏదైనా భరత్కి చంద్రికకి మధ్య గొడవలు మొదలయ్యాయి. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పాప కోసం తను వదిలేసి వచ్చాడు, రేపొద్దున్న నా కోసం చంద్రికని వదిలేస్తాడు. నాకు కావాల్సింది కూడా అదే. మీరు ఎంత త్వరగా భరత్ని చంద్రికని విడదీస్తారో అంత త్వరగా మా ఇద్దరికీ పెళ్ళైపోతుంది. ఇంకా ఆలస్యం చేయకండి అత్తయ్య, అంతా మీ చేతుల్లోనే ఉంది. నాకు గుర్తుంది, మీకోసమే అంతా చేస్తున్నాను. భరత్ని చంద్రికని నేనే దూరం చేస్తాను. ఆ భగవంతుడు ఆ పాపాన్ని నా చేతులతో చేయమని నా మొహాన రాశాడు కదా, తప్పదు. ఏం చేస్తాను? అబ్బో, చాలా ఫీల్ అవుతుందిగా. ఇలాంటి ఫీలింగ్స్ నేను చాలా పడ్డాను. పెళ్లి పీటల దాకా వచ్చి పెళ్లిని ఎన్నిసార్లు మీరు ఆపలేదు? అప్పుడు నేనెంత కన్నీళ్లు పెట్టుకున్నాను. అయినా మీరు ఆ మాత్రం బాధపడకుండా భరత్ నాకు దక్కితే అందులో థ్రిల్లే ఉంది. రా చంద్రిక, ఇంటికి వెళ్దాం. వైశాలి, నాకు ఒక నిజం చెప్తావా? ఏంటి చంద్రిక? ఇందాక అత్తయ్యతో నువ్వేం మాట్లాడావు? నేనే మాట్లాడాను. అదే, ఇందాక అత్తయ్య నీతో మాట్లాడుతూ ఏదో స్వామీజీ గురించి మాట్లాడుతోంది. ఆ స్వామీజీ ఏంటి? అసలు ఏం జరిగింది వైశాలి? అదంతా ఏం లేదు చంద్రిక, అవన్నీ వదిలేసి, పెద్ద విషయమేం కాదు. వైశాలి ప్లీజ్, దయచేసి నిజం చెప్పు. ఇప్పటికే నేను జీవితంలో చాలా దెబ్బలు తినున్నాను. ఇంకా నాకు ఎదురు దెబ్బలు తిని తట్టుకునే శక్తి అస్సలు లేదు వైశాలి, ప్లీజ్. చంద్రిక, ఎవరెవరో ఏవేవో చెప్తూ ఉంటారు. ఆ విన్నవన్నీ నిజాలు కాదు, మనం నమ్మినవన్నీ జరగాలని లేదు. నా మాట వినిపదా, అసలు పెద్ద విషయమేం కాదు, వదిలేసి. అనవసరంగా మనసులో ఏమీ పెట్టుకోకు, వెళ్దాం పదా. ప్లీజ్ దయచేసి నిజం చెప్పు వైశాలి.
ఇప్పుడు నాతో సరిగ్గా మనసు విప్పి మాట్లాడగలిగింది నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ప్లీజ్ దయచేసి నిజం చెప్పు. అది కాదు చంద్రిక. ప్లీజ్ వైశాలి, నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా అసలు ఏం జరుగుతుందో చెప్పు. ఇంట్లో ఏదో తేడా జరుగుతోంది వైశాలి. భరత్ గారిలో అత్తయ్య గారిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. రుద్రానికిచ్చిన మాట నిలబెడతాను అని నేను మాటిచ్చిన తర్వాత కూడా అత్తయ్య గారిలో ఏదో తెలియని బాధ, కోపం కనిపిస్తున్నాయి. నిజానికి నేను రుద్రానికిచ్చిన మాట నిలబెట్టి నా భర్తకి రుద్రానికి పెళ్లి చేస్తాను అనంటే అప్పుడు వద్దు అన్న మనిషి ఈరోజు నా విషయంలో చాలా హార్ష్గా మాట్లాడటం మొదలుపెట్టారు. అసలు ఏం జరుగుతోంది వైశాలి? దయచేసి నిజం చెప్పు. చూడు చంద్రిక, మీ అత్తయ్య గారు ఎవరు స్వామీజీని కలిసారంట. మీ జాతకాలు ఆ స్వామీజీకి చూపిస్తే మీ ఇద్దరి జాతకంలో ఏదో దోషం వల్ల ఇంట్లో ఎవరో ఒకరికి ప్రాణగండ వచ్చే అవకాశం ఉందని ఆ స్వామీజీ చెప్పారంట. అది మీ అత్తయ్య గారు చాలా గాఢంగా నమ్ముతున్నారు. ఆ స్వామీజీ మాటల్లో నువ్వు భరత్ గారు కలిసిండటం అనేది మంచిది కాదు అని చెప్తున్నారు. అందుకేనా అత్తయ్య గారు నా జాతకం బాగోలేదని 1కి 4 సార్లు చెప్తున్నారు? అప్పుడు చెప్తుంటే ఏదో అనుకున్నాను. అంటే ఆవిడ చెప్తుందంతా నిజమేనన్నమాట. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? ఆవిడంటే ఆ స్వామీజీ మాయలో పడి అతను చెప్పిందల్లా నమ్ముతోంది. నువ్వు కూడా దాన్ని సమర్థిస్తున్నావేంటి? ఇవన్నీ నిజాలు కాదు. ఎవడో వాడి పొట్టకూటి కోసం ఇలాంటి అబద్ధాలన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ నమ్మితే ఇలా? లేదు వైశాలి, ఆ స్వామీజీ చెప్పిందంతా నిజమే. ఏంటి చంద్రిక, ఎందుకలా అంటున్నావు? ఆ స్వామీజీ చెప్పింది నిజమే అని నాకు అనిపిస్తోంది. అందుకే ఈ సింటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. పాప విషయంలో నేనెప్పుడూ ఇంత నిర్లక్ష్యంగా లేను. నిజంగానే నాకు తెలియకుండా నాలో ఈ నిర్లక్ష్యం వచ్చేసింది. పాపకి ఇలా సీరియస్ అవ్వడం ఎప్పుడూ జరగలేదు వైశాలి. భరత్ గారు ఎప్పుడూ నా మీద ఇంతలా కోపడలేదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నిజంగానే నా జాతక ప్రభావం వల్లే ఇదంతా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నీకేమైనా పిచ్చా? చదువు సంధ్య లేని వాళ్ళంటే వాళ్ళేదో నమ్ముతున్నారు. కానీ నువ్వు చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉండి నువ్వు కూడా ఏంటసలు ఈ జాతకాలు, దోషాలు ఇవన్నీ నమ్ముతావా చంద్రిక? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మకేం చేస్తాం వైశాలి? నువ్వు నమ్మవేమో, నేను మాత్రం నమ్ముతాను. అది కాదు చంద్రిక. ప్లీజ్ వైశాలి, వెళ్దాం పద. అత్తయ్య. చెప్పమ్మా. అత్తయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఆ స్వామీజీ నా గురించి ఇంకేం చెప్పారు అత్తయ్య? చంద్రిక, అది నాకంతా తెలుసు అత్తయ్య, పర్వాలేదు చెప్పండి. లేదమ్మా, నేను నీకు చెప్పలేను. పోనీ నన్ను చెప్పమంటారా అత్తయ్య? ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతురాలు ఎవరైనా ఉన్నారంటే అది నేనే అని చెప్పుంటాడు కదా. ఆయన చెప్పింది నిజమే అత్తయ్య. నేను నిజంగానే చాలా దురదృష్టవంతురాల్ని. అందుకే మీ అబ్బాయి జీవితంలో ప్రవేశించాను. నేను వచ్చిన దగ్గర నుంచి మీ అబ్బాయి జీవితంలో నిజంగా ప్రశాంతత లేదు. ఆ రోజు మీరు ఇదే మాట చెప్తే నేనేదో బాధలో చెప్పుంటారు అనుకున్నాను. కానీ ఆలోచించి చూస్తే అదే నిజం. ఆ స్వామీజీ చెప్పిందంతా అక్షరాలా నిజమని అనిపిస్తోంది అత్తయ్య. ఆ రోజు మీరు మాట్లాడింది ఏదో కోపంలో అనుకున్నానే కానీ ఇప్పుడు ఆలోచించి చూస్తుంటే మీరన్న మాట, ఆ స్వామీజీ చెప్పిన మాట రెండూ నిజాలే అనిపిస్తోంది. నిజంగా నేను ఈ ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత భరత్ గారు ఏ రోజు సంతోషంగా ఉన్నారు చెప్పండి? ప్రతిరోజు నాతో పోరాటమేగా. గుండెల్లో బోల్డంత ప్రేముంది.
కానీ ఏ రోజు తను హాయిగా ఉన్నదే లేదు. అందుకేనేమో పెళ్లి చేసేటప్పుడు జాతకాలు చూసుకోవాలి, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకోవాలి అని అంటారు. ఆ అవకాశం లేకుండా భరత్ గారి చేత నేను తాళి కట్టించుకున్నాను. ఇప్పుడు దాని ప్రభావం వల్లే భరత్ గారికి సంతోషం సుఖం లేకుండా పోయింది. చూడమ్మా, మనం అన్నీ నమ్మకపోయినా కొన్ని విషయాలైతే నమ్మాల్సి వస్తుంది. నాకు నువ్వైనా భరత్ అయినా ఒక్కటేనమ్మా. నిజం చెప్పాలంటే భరత్ కంటే నాకు నీ మీదే ఎక్కువ ఇష్టం. నీ మీదే నాకు చాలా ప్రేమ. ఎందుకంటే నా జీవితంలో భరత్ కంటే ముందు నేను నిన్నే కలిశాను. నేనెవరో తెలియని రోజే నువ్వు నాకెంతో సహాయం చేశావు. అందరి చేత మోసగింపబడి ఉన్నవన్నీ పోగొట్టుకుని రోడ్డున నిలబడిన నాకు నా తరఫున నువ్వు పోరాడి నాకు మళ్ళీ జీవితం ఇచ్చావు. నేను మళ్ళీ నా కొడుకుని కలుసుకోగలిగాను, ఈ కుటుంబానికి రాగలిగాను అంటే దానికి కారణం నువ్వు. నీ మీద నాకెప్పుడూ అభిమానం ఉంటుంది. కానీ ఆ స్వామీజీ చెప్తుంది వింటుంటే నేనేం చేయాలో నాకే అర్థం కాలేదు. మనసుకి బాధ కలిగించిన నిన్ను ఇబ్బంది పెట్టాను. ఏంటత్తయ్యా మీరు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? నేను అలాంటివేమీ ఆలోచించడం లేదు. మీరు చెప్పింది 100% నిజం. నిజంగా నా జాతక ప్రభావం ఉండటం వల్లనే జరుగుతున్నవన్నీ మనకి ఎగెన్స్ట్గా జరుగుతున్నాయి అత్తయ్య. లేకపోతే మంచి చేయడానికి వెళ్ళి మనం ఆ వీరభద్రం చేతిలో ఇరుక్కుపోయి ఆయన ఉరికంబం దాకా వెళ్ళడం ఏంటి? చెయ్యని నేరానికి ఆయన కోర్టులో అంతలా ఫైట్ చేయడం ఏంటత్తయ్యా? ఇదంతా ఖచ్చితంగా నా జాతక ప్రభావం వల్లనే అత్తయ్యా. మీకు తెలిసి మాటిచ్చినా తెలియక మాటిచ్చినా రుద్రానికి మాటిచ్చి మంచి పని చేశారు. అసలు నా జాతకం ఇలాంటిది అని నాకు ముందే తెలుసుంటే నేను భరత్ గారికి ఎప్పుడో దూరం అయి ఉండేదాన్ని అత్తయ్య. ఇప్పటికైనా మించిపోయిందేం లేదత్తయ్య. మీరు అనుకున్నట్టుగానే, మీరు మాటిచ్చినట్టుగానే రుద్రానికి భరత్ గారికి పెళ్లి చేసే బాధ్యత నాది. నేను భరత్ గారి జీవితం నుంచి తప్పుకుంటాను. నా తర్వాత రుద్రాణి భరత్ గారిని చాలా బాగా చూసుకుంటుంది అన్న నమ్మకం నాకుంది. మీరు ఈ విషయం గురించి టెన్షన్ పడకండి, అంతా హ్యాపీగా జరిగిపోతుంది. మీరు చూస్తూ ఉండండి. భరత్ గారే చంద్రిక నాకొద్దు అని అనుకునేలా చేస్తాను. చంద్రిక, నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను. భలే వాళ్ళత్తయ్య, ఇందులో బాధపడ్డం ఏంటి? కలిసుండి ప్రతి క్షణం ఆయన్ని బాధ పెట్టడం కంటే నేను దూరం అవటంలో ఒక సంతృప్తి ఉంది. ఏ రోజుకైనా నేను దూరం కావాల్సిందే కదా. ఆ విషయం నాకు అర్థమవుతోంది అత్తయ్య. మీరింక ఈ విషయాలేమీ మనసులో పెట్టుకోకండి. అతి త్వరలోనే మీరిచ్చిన మాట నెరవేరుతుంది. భరత్ గారికి రుద్రానికి పెళ్లి జరుగుతుంది. ఆయన నన్ను అసహించుకొని నన్ను దూరంగా చేసుకునేలాగా చేస్తానత్తయ్య. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. చుట్టూర సంద్రంలా చుట్టేసే కన్నీరు, ఓ కాగితం పడవల్లే ఏమైపోతావు. ఏంటి పాపని దగ్గరుండి నిద్ర పుచ్చుతున్నారా? ఒక పని చేయండి. పాపంటే పాపం చాలా ప్రేమ కదా. రోజు మీరే దగ్గరుండి పాపకి అన్నీ చూసుకోండి. ఇక మేమందరం ఎందుకు? అయినా ఉన్నట్టుండి పాప మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏంటి చంద్రిక,
పాప మీద కొత్తగా నాకు ప్రేమ పుట్టడం ఏంటి? తన మీద ఎప్పటికీ నాకు ప్రేమ ఉంటుంది. అవునా? నిజంగా మీకు అంత ప్రేమ ఉందా? పాపం అంత కష్టపడి నవమాసాలు మోసి కన్నారు కదా, అందుకే మీకు చాలా ప్రేమ ఉంటుంది. చంద్రిక, మీకు పాప కావాలి కానీ నేను అవసరం లేదు కదా. అందుకే కదా నన్ను అక్కడ హాస్పిటల్లో వదిలేసి పాపను తీసుకుని వెళ్ళిపోయారు. చూడు చంద్రిక, చూడు చంద్రిక, నేను ఏ పరిస్థితిలో పాపం తీసుకొచ్చానో నీకు బాగా తెలుసు. నీకు కేవలం పాప పరిస్థితి అర్థం కావడం కోసమే నేను తీసుకొచ్చాను తప్ప, అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. మీరు ఏదైనా మాట్లాడగలరండి, ఎందుకంటే మీ అవసరం కోసం మనుషుల్ని మీ ఇష్టానికి ఎలాగైనా వాడుకోగలరు. అసలు ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నిజమే కదా, నేను మీ దగ్గరికి రాలేదని, మిమ్మల్ని పట్టించుకోలేదని నా చుట్టూ తిరిగారు. ఐ లవ్ యూ చంద్రిక, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అది ఇది అన్నారు. నా వెంట పడ్డారు, నాకు క్షమాపణలు చెప్పారు. నా చెయ్యి పట్టుకొని వదలకుండా నా వెనకాలే తిరిగారు. చివరికి మీ కోరిక తీర్చుకున్నారు. మీ కొడుకుని నాకు సారీ చెప్పమని పంపిస్తున్నారా? మీరందరూ ఒక్కటే. ఎంతసేపు మీ కొడుకుని మీరు వెనకేసుకుని రావడం తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం అస్సలు తెలీదు. మీరొక అత్త, ఆయనొక భర్త. అప్పుడే ఆ శివరాంతో ఎంగేజ్మెంట్ అయినప్పుడు దానికే కట్టుబడి అతన్నే పెళ్లి చేసుకుని ఉండుంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు.